ఏంటన్నా? ఏమిటండి, ఏం చేస్తున్నారు? డబ్బాలన్నీ పేర్చుకుని. బాబు లెక్క టాలీ కావటం లేదు మా. పాత డబ్బాలు కొత్త డబ్బాలు అన్ని కలిపి ఒకే చోట పెట్టావు. వాడు ఎన్ని తాగాడో తెలిసి చావటం లేదు. ఏం బుద్ధండి, మీకు ఏది లెక్క చూసుకోవాలన్న ఇంగితమే లేకుండా పోతుంది. లెక్క తెగటం లేదు మా. నీకేమో కోపం, ఒక పక్క లెక్క తెక్క, నాకేమో చిరాకు. ట్రిపుల్ యాంటిజన్ అంటావు, పోలియో డ్రాప్స్ అంటావు, ఆఫీసుకు ఫోన్ చేసి కుర్రాడికి విరోచనాలు అంటావు, జ్వరం అంటావు. నోట్లు గాలికి ఎగిరిపోతున్నాయి, రాబడికి మించిన ఖర్చు అవుతోంది. ఆ ఇంట్లో మనం కలిసి ఉన్నప్పుడు నెలకి 800 ఇచ్చావన్నా, ఇప్పుడు 1500 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ బాదరాబందీ అంతా తప్పిపోతే చాలు భగవంతుడాన్ని దండం పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మంచి గీత గీసుండేవారు కాదు కదండి. చిరంజీవి, చాలా సంతోషం బాబు. చిన్నదినా ఇలా వచ్చి చిన్న పక్కన నిలబడండి. అమ్మకి నాన్నకి దండం పెట్టావుగా, చాలే. నువ్వు పాస్ అవుతా నాకు ముందే తెలుసు. అందుకే నీకోసం కొత్త బట్టలు సిద్ధంగా ఉంచాను, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. వదినా థ్యాంక్ యూ. పాస్ అయిన సంగతి మా ఫ్రెండ్స్ తో చెప్పొస్తాను. హాయ్ కాళీ, మేము ఈ రోజే బాంబే వెళ్తున్నాం. మా డాడీకి మళ్ళీ బాంబే ట్రాన్స్ఫర్ అయింది. నా తెలుగు ఎలా ఉంది? అవును, మీ రిజల్ట్ ఏమైంది కాళీ? మళ్ళీ ఖాళీయేనా? దేవక్కు మిస్టర్ ప్రకాష్, మిస్టర్ ప్రకాష్, నా మాట నేను నిలబెట్టుకుంటున్నాను. మీ బాకీ వడ్డీతో సహా చెల్లిస్తున్నాను. మరి మీ మాట మీరెప్పుడు నిలబెట్టుకుంటారు సార్? ఇల్లు ఖాళీ చేసి ఎప్పుడు దయచేస్తారు? నన్ను క్షమించండి నాన్న. ఉమ్మడి కుటుంబం అనే పొదరింటిని చిన్నాభిన్నం చేయటం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక మీదట నా జీతం కవర్ అలాగే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. నా జేబు ఖర్చు కూడా మీకు తోచిన తీస్తే చాలు. నన్ను మళ్ళీ మీలో ఒకటిగా చేర్చుకోండి నాన్న, ప్లీజ్. రాఘవా, ఈ సాయంకాలంలోగా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు. వాళ్ళకి సంబంధించినవేవి ఇక్కడ వదిలిపెట్టక్కర్లేదు. నాకు సంబంధించినవేవి ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఆ పూచినిది. నేను పక్క వీధి శివాలయంలో ఉంటాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేశాక ఓ బస్తాడు వాషింగ్ పౌడర్తో ఇల్లు కడిగించి మరి నాకు కబురు పెట్టు. పెదబాబు గురు, తమరు నాయనగూరుతోటి జగడ పెట్టుకుని ఈ ఇల్లు 2 ముక్కలు చేసేసినప్పుడు అందరికన్నా ఎక్కువ తిట్టిపోసిందని నానే. కానీ ఇవాళ తమరు మనసు మార్చుకొని దండ పెట్టేసిన ఆయన గోరు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎంత పెద్దోడైతే నాకేటి? ఇవాళ ఆయన నానా తేలిపోవాలా? ఇలాగయ్యమ్మ బాబుని చిలకమ్మ మజాక.
ప్రకారమే వాళ్ళు ఈ రోజే ఇల్లు ఖాళీ చేసేస్తారు బాబు. వాళ్ళకి సిందిరివేవి వాళ్ళు ఒగ్గీయడం లేదు, మీకు సిందిరివేవి వాళ్ళు అట్టుకుపోవడం లేదు. కానీ ఇది ఎవరికి చెందింది బాబు? వాళ్ళకి పుట్టాడు కాబట్టి వాళ్ళకి సొంతమా, మీ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మీకు సొంతమా? ప్రపంచకంలో మనవడనేవాడు తాత గుండెల మీద తంతాడు, కానీ తవరు మా ఇసిత్తమైన తాతగారు కదా, అందుకని తవరే మనవడి గుండెల మీద తంతున్నారు. కొరిబెట్టే కొడుకు వద్దంటున్నారు, మీ పిండ ఉడకదు. నేటి దివిటి అట్టుకొచ్చే మనవడిని కూడా వద్దంటే నరకానికి వెళ్లే దారి కూడా కనిపించదు సరిగదా. సింత చెట్టుకి మునగ చెట్టుకి ఏలబడి దయ్యమై తిరక్క తప్పదు. ఆలోచించుకోండి. పగ సాధించే వయసు 25, పాపం పూరీలే అనుకునే వయసు 60. మీకు 25 ఏళ్ళ 60 ఏళ్ళ? ఈ పిల్లని ఒక చూసి చెప్పండి. మీరిచ్చే 35 రూపాయల జీతం డబ్బుల కోసం ఈ శిలకమ్మ మీ ఇంట్లో పనిచేయడం లేదు బాబు. చిన్నప్పటి నుంచి మీ ఇల్లు ఈ కొస నుండి ఆ కొస దాకా ఓడవటమే అలవాటు, కానీ సగం దాకా వచ్చి సీపుడు దులపడం నాకు చేత కాదు బాబు. పూట పూటకి మీరు పెట్టే కూడు మీ అందరితో కలిసిపోయినాను, అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదో. చూడండి, ఈ భారాన్ని ఇక్కడ ఒగ్గేసి వెళ్తున్నాను. ఇది మీకు అక్కర్లేని భారం అని మీకు అనిపిస్తే ఒగ్గేసి వచ్చేయండి. ఇది మీరు ఎత్తవలసిన భారం అని మీ మనసు కనిపిస్తే ఎత్తుకుని ఇంటికి రండి. బెలు నీ పేరేంట్రా తాత? ఇదిగో బెలూన్. బెలూన్ కాకుంటావా? పెదబాబు గారు అలా నిలబడిపోనారటి, వెళ్ళి వెంటనే నాయన గారు కాలు మీద పడిపోండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. నాన్న, నన్ను క్షమించండి నాన్న. క్షమించడం కాదురా, జరిగిందంతా పీడకలనుకుని మర్చిపోదాం. తారా, ఆగండి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి వాడినో అక్కడికి వెళ్తున్నాను. ఏకంగా వెళ్ళిపోతున్నారా? వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారా? ఏం లేదు, మళ్ళీ వస్తానంటే నేను కూడా మీతో సంతోషంగా వస్తాను, కానీ అక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం నేను మీతో కొంచెం మాట్లాడాలి. చూడండి, డబ్బు కారణంగానే కదా మీరు అక్కడి నుంచి విడిపోయి వచ్చేశారు. ఆ డబ్బు సమస్య మనకి ఇప్పటికీ అలాగే ఉంది. ఇలాంటప్పుడు మళ్ళీ మీరు అక్కడ చేరితే మీ మర్యాద దక్కుతుందా? అత్తయ్య మావయ్య మీకన్నా పెద్దవాళ్ళు, మిమ్మల్ని అనే అధికారం వాళ్ళకుంది. కానీ అక్కడ మీ తమ్ముళ్ళు ఉన్నారు, ఇంటి కోడలుంది. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అంటే మాత్రం నేను సహించలేనండి. ఏటమ్మా నువ్వు అనేది? సరిగ్గా ఎన్న పేరుకోపోతుంటే కుండ పగలగొడతానంటున్నావు. ఇది ఇప్పటికీ పగిలిపోయిన కొండ చిలకమ్మ, నీకు అత్తుకోదు. బాగా ఆలోచించుకోమ్మా. ఆ గీత చెరపడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు. గీత చెరపడానికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు చిలకమ్మ. మనసులో ఏర్పడిన మచ్చలు చెరిగిపోవాలని ప్రయత్నించాను. మళ్ళీ ఇంట్లో అందరం కలిసిపోయి ఉండాలని నేను ఒక ఇంట్లో ఉంటున్నాం. ఒకరితో ఒకరు హాయిగా ఆరుమిరకలు లేకుండా మనసారా నవ్వుకుంటూ మాట్లాడుకోవాలని ఆశపడ్డారు.
ఉమా, నువ్వు చాలా తెలివైందని అనుకున్నానమ్మా. నేను తెలివైందన్నా? అయ్యో అత్తయ్య, నేను తెలివైందాన్ని అయితే మీరు చెప్పండి, నేనేం తప్పు చేశాను? ఆయన చేసిన తప్పుకి నా మీద కక్ష కట్టారే మీరందరూ. బిడ్డను కని మొట్టమొదటిసారిగా ఇంటి గుమ్మం దగ్గర నిలబడ్డప్పుడు ఆ బిడ్డకు దిష్టి తీయడానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మీరు రాలేదు సరే, చిలకలతో చెప్తే చేసేది కదా. నేనే 5 మందిని కనీసం తల్లినా. మొట్టమొదటి బిడ్డ ఈ ఇంటికి మొదటి వారసుని ఎత్తుకొచ్చి గెలవేసిన అరటి చెట్టులాగా గుమ్మంలో నిలబడితే నన్ను ముళ్ళ కంపెని తోసేసినట్టు తోసేశారే మీరందరూ. ఒక్కరు పలకరించారా? అప్పుడే మిమ్మల్ని చెడమడ కడిగేసి ఉండాలి కదా. నాకు అంతపాటు తెలివితేటలు ఎక్కడ ఏడ్చాయి అత్తయ్య? చెప్పండి. వదినా, నన్ను పిలిచావయ్యా? మీ నాన్నగారు పర్మిషన్ తీసుకున్నావా? ఎందుకంటే పాపం ఆ రోజు నేను ఫ్యాక్టరీకి ఫోన్ చేసినప్పుడు ఇలాగే ఒక్క మాట, వదినా బాగున్నావా, బాబు ఎలా ఉన్నాడు అని ఒక్క ముక్క అడగలేకపోయావే. నువ్వు కూడా నన్ను దగా చేసావు కదయ్యా. వదినా, వాళ్ళంతా ఏదో చేస్తే చేశారు, నా కోసం రా వదినా. అమ్మా, నేను పాస్ అయిన సంగతి ఫ్రెండ్స్ తో చెప్పొస్తానమ్మా. గుమ్మంలో నా ఎదురుగా నిలబడి కాలి కబురు చెప్పరిగిస్తావే, నువ్వేం తక్కువ తిన్నావా? నువ్వు పాస్ అవ్వాలనే కోరిక నాకు లేదు కదూ. ఆ చల్లటి వార్త నువ్వే నాతో చెప్పుంటే నేనెంత సంబరపడేదాన్ని. ఆ సంతోషం నాకు లేకుండా చేసావు కదరా. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేనెవరిని దెప్పి పొడుస్తున్నాను అనుకోకండి. ఆడదానికి గౌరవం గాని అగౌరవం గాని ఆమె కట్టుకున్న భర్త వల్లే కలుగుతాయని నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. నేను ఒక తెలివి తక్కువ దాన్ని. నా ఇల్లు, నా మావగారు, నా అత్తగారు, నా మరుదులు, నా మరదలు అని నేనే ఎక్కువ లెక్కలు కట్టాను. ఎక్కువగా నేను ఎదురు చూశాను. నా తప్పే. నేను ఒక పిచ్చిదాన్ని. నేను ఒక పిచ్చిదాన్ని. అరే మావగారా, మొదటిసారి కొడుకింటికి వస్తున్నారు. మీకోసం చక్కెర పొంగల్ చేసి పెట్టినా మావగారు. చుట్టంగా రండి, చుట్టంగా ఎప్పుడు ఉండండి, కానీ సొంతం అనుకోని అవమాన పాలు కావద్దు మావగారు. ఈ ప్రపంచంలో ఎవరికి ఏది సొంతం కాదు మావగారు. ఉమ్మడి కుటుంబం అనేది రకరకాల పువ్వులతో కట్టిన దండ లాంటిది. దేనికది విడదీసి పువ్వులు నలిపి పారేశాం. ఇప్పుడు తిరిగి దండ కట్టాలనుకోవడం తెలివి తక్కువతనం. చేతులారా పగలకొట్టిన అమృత కలశాన్ని మళ్ళీ కలపడం జరిగే పనేనా? విడిగానే ఉందాం, కానీ విడిపోకుండా ఉందాం. పండుగ నాడు పబ్బం నాడు కలిసి బాగున్నావా అంటే బాగున్నావా అని మనస్ఫూర్తిగా పలకరించి నవ్వుకుంటూ బ్రతుకుదాం. ఇదేమిటి కలిసి ఉంటే కలదు సుఖం అనే భారతదేశంలో పుట్టిన ఆడది ఇలా ఇల్లు ముక్కలు చేయమంటోందని ఆశ్చర్యపోకండి. కలిసి ఉండి రోజుకి 1000 సార్లు విడిపోవడం కన్నా విడిపోయి మనసులు కలిసి ఉండటం చాలా హాయ్. అమ్మా, ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? మన యావత్ దేశం ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒక్కటిగా కలిసిన దేశం కదా మావగారు. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం మన తత్వాలకి చాలా ఆరోగ్యకరమైన పద్ధతి అదే. కలిసి ఉంటే లేదు సుఖం. ఇప్పుడేదో సరదాగా ఉన్నామని కలిసిపోయి
రేపొద్దున ఒకరికొకరు తిట్టుకోవడం ప్రారంభిస్తే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు, నా శరీరానికి అంతకన్నా లేదు. కానీ వారానికి ఒక రోజు ప్రతి ఆదివారం బాబుని తీసుకుని నేను మా వారు మీ ఇంటికి వస్తాం. 6 రోజుల పాటు మిమ్మల్ని చూడకుండా గడిపిన దిగులంతా ఆ రోజు తీర్చుకుంటాం. అత్తగారి చేతి వంట కడుపారా తిని మా ఇంటికి వెళ్తాం. ఏమండి అలాగేనా? నెలకి 4 రోజులు మన ఇంట్లో తిండి ఖర్చు మిగులుతుంది కదండి.